వెల్కమ్ బ్యాక్. అంతర్జాతీయ యోగా డే కోసం విశాఖ జిల్లా యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఏర్పాట్లను సమీక్షించబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. అంతర్జాతీయ యోగా డే విజయవంతం కోసం విశాఖ జిల్లా యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి స్వయంగా ఏర్పాట్లను సమీక్షించబోతున్నారు. ప్రస్తుతం మన దగ్గర జిల్లా కలెక్టర్ ఉన్నారు. సార్, యోగాకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం? 5 లక్షల మందికి పైగా రికార్డు స్థాయిలో రాబోతున్నారు. ఎటువంటి ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి? ఈ యోగాంధ్ర సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మన ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ నుంచి భీమ్లీ దాకా ఉన్న స్ట్రెచ్లో యోగా చేయడానికి మనం ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. ఈ ఎంటైర్ స్ట్రెచ్ని వివిధ కంపార్ట్మెంట్గా స్ప్లిట్ చేసుకొని మనము కేటాయించడం జరుగుతున్నది. మెయిన్ వెన్యూ వచ్చేటప్పటికి ప్రధానంగా నేవీ వారు, తర్వాత వివిధ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు ముందు ఉండడం జరుగుతుంది. తర్వాత ఏరియాస్ నుంచి మనము పబ్లిక్ కేటాయించడం జరిగింది. పబ్లిక్ ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళు సచివాలయం పరిధిలోనే సచివాలయం సిబ్బంది ద్వారా మనం బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. వాళ్ళు స్వయంగా వెహికల్స్లో రావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ సచివాలయాన్ని సంప్రదిస్తే సచివాలయ సిబ్బంది ఆ సమయానికి వాళ్ళు వచ్చే విధంగా వాళ్ళు వివరాలు చెప్తారు. దాన్ని బట్టి వాళ్ళు రావచ్చు. సార్, అంటే ఈ రూట్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది సార్? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెడుతున్నాం? ఎన్ని లక్షల మందిని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం? మనము దాదాపు 3 లక్షల పైన ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మన కాళీమాత టెంపుల్ నుంచి ఆర్కే బీచ్, అదేవిధంగా దానికి ఆనుకున్న ఉన్న కొన్ని స్థలాలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. సార్, అంటే ప్రధాన వేదిక ఎక్కడ ఉండబోతుంది సార్? ప్రధాన వేదిక కాళీమాత టెంపుల్ దగ్గర ఉంటుంది. సీఎం గారి షెడ్యూల్ ఏంటి సార్? ఈరోజు పర్యటన ఉంటుంది, ఫీల్డ్ ఇన్స్పెక్షన్, తర్వాత రివ్యూ మీటింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి సరిగ్గా 12 గంటలకు విశాఖకు వస్తారు. విశాఖ వచ్చిన తర్వాత ఆయన నేరుగా బీచ్ రోడ్కి వస్తారు. ప్రస్తుతం ఏదైతే ఈ డయాస్ని ఏర్పాటు చేశారు, ఇది కాళీమాత ఆలయానికి ముందు ఉంటుంది. ఇదంతా కూడా బీచ్ రోడ్ స్ట్రెచ్. ఈ బీచ్ రోడ్లో దాదాపు 4 కిలోమీటర్లు ఈ పొడవైన ఈ బీచ్ రోడ్డుకి సంబంధించిన యోగా డే వేడుకలు ఏవైతే జరగబోతున్నాయో దానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఎగ్జాక్ట్గా కాళీమాత టెంపుల్ దగ్గర ఉన్న, అంటే ఆర్కే బీచ్ మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న ఈ ప్రాంగణంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర గవర్నరు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వంటి ప్రముఖులంతా కూడా ఇక్కడి నుంచే యోగాను కొనసాగిస్తారు. వారు యోగాలో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖులంతా కూడా వస్తున్న కారణంగా విశాఖ పూర్తి స్థాయిలో భద్రతా వలయంలోకి వెళ్ళిపోబోతోంది. 17వ తారీఖు నుంచి, అంటే రేపటి నుంచి 21వ తారీఖు వరకు ఆర్కే బీచ్ ప్రాంగణం అంతా కూడా నో ఫ్లై జోన్గా అనౌన్స్ చేస్తారు. ఇదంతా కూడా ప్రొహిబిటెడ్ ఏరియాగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖకు వస్తున్నారు. ఆయన నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడైతే ఆర్కే బీచ్ ప్రాంగణం ఉందో ఈ ఆర్కే బీచ్ ప్రాంగణానికి వస్తారు. ఇక్కడ నుంచి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తారు. 2 వేదికలను ప్రధానంగా ఎంపిక చేసుకున్నారు. వీటిలో ఏదో ఒకటి ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికున్న సమాచారం, ఇప్పటికున్న అధికార వర్గాలు ఇస్తున్న సమాచారం ఆధారంగా ప్రధాన వేదిక ఆర్కే బీచ్ ఉండబోతోంది. 11వ అంతర్జాతీయ యోగా డే వేడుకలకు విశాఖ వేదిక అవడం, ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా వస్తున్న కారణంగా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. దాదాపు 60 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం వెచ్చిస్తోంది. కెమెరామెన్ సురేష్ తో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.